తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నామినేటెడ్ కాంగ్రెస్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. సంక్రాంతిలోపు ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన యువ నేతలు, త్యాగాలు చేసిన వారికి ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోంది. నామినేటెడ్ పోస్టులకు పోటీ బాగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోని గత ప్రభుత్వం నియమించిన 54 నామినేటెడ్ పదవులు అన్నింటినీ ఒకే జీవోతో రద్దు చేసింది. వచ్చే సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన యువ నాయకులకు, ఎన్ఎస్ఈఐ యూత్ కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్రంలో దాదాపు 80 కార్పొరేషన్లున్నాయి. మొదటి విడతలో 20 నుంచి 30 పదవులను భర్తీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వాళ్లు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని వారికి ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి సహచరులతో సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెల 6న ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంక్రాంతిలోపే ఈ పని కంప్లీట్ చేయనున్నారు. వ్యక్తిగత ప్రాధాన్యత కాకుండా పార్టీ కోసం లాయల్గా పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయి. ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, పార్టీలో అనుభవం, పార్టీ కోసం కష్టపడిన తీరుపై చర్చించిన తర్వాతే అవకాశం ఇవ్వనున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఎవరిని కూర్చోబెట్టాలన్నది ఈ నెల 6 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తారు. జిల్లాల వారీగా పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు, సిఫార్సులను తీసుకుంటారు. తర్వాత ఓ జాబితాను తయారు చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపుతారు. అక్కడ అనుమతి తీసుకున్నాక సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ కానున్నాయి. అన్ని జిల్లాల్లో, అన్ని అసెంబ్లీల్లో, అన్ని పార్లమెంట్లో పనిచేసిన కార్యకర్తలందరినీ దృష్టిలో తీసుకొని ఒక సమగ్రమైన లిస్టును తయారు చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్ తీసుకొని త్వరలోనే వారందరికీ పదవులు వారి పనిని బట్టి ఇవ్వటం జరుగుతుందని మరి రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో పరాభవం ఎదురైన వారికి కూడా నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ పోస్టుల భర్తీని విడతల వారీగా విడుదల చేయనున్నారు.